ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. బాగున్నారా? చిన్న వాక్యం చదువుకొని ధ్యానంలోనికి ప్రవేశిస్తాము. అది ఇర్మియా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం నుంచి. ఇర్మియా 9:23వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, నేను చదువుతానమ్మా. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ప్రార్థించుకుందాం. కృపాసత్య సంపూర్ణ ప్రేమ గొప్ప తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మరొక మారు నా దేవా, ఈ యొక్క సంఘంలో నన్ను నిలబెట్టారు నా తండ్రి. నన్ను ఒక బోరుగా వాడుకోండి ప్రభువా. మీ సిలువ చాటును మరుగుపరచండి. నా ద్వారా మీ యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు, నాయన వాక్యంలోని మర్మాలను ఇక్కడ తలలు వంచిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసయ్య శ్రేష్టమైన నామంలో బ్రతిమిలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క వాక్యమును ద్వారానే ఈరోజు సందేశాన్ని ఇవ్వాలని నేను నిర్ణయించుకొని వచ్చాను. ఈ యొక్క వాక్యంలోనికి పోయే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. ఒకతను వేటకు పోతా ఉన్నాడు. వేటకు పోతా ఉంటే ఒక చెట్టు మీద గద్ద కూర్చొని ఉంది. నువ్వు వేటకు పోతున్నావు, అయితే నా బిడ్డల్ని మటుకు నువ్వు చంపబాక అనింది. అంటే నీ బిడ్డలు ఎలాగుంటారో చెప్పమ్మా, నేను చంపనులే అంటే, నా బిడ్డలు చాలా అందంగా సౌందర్యంగా ఉంటారు నా బిడ్డలు అని చెప్పింది. అయితే వాటిని నేను చంపనులే అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళి వేటకు పోయి వేట ముగించుకొని ఆ చంపిన వాటిని పట్టుకొని వస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు చూస్తే ఆ చంపినటువంటి వాటిల్లో దీని బిడ్డలు కూడా ఉన్నాయి. ఏందయ్యా, నేను నీకు ముందే చెప్పాను కదా నా బిడ్డలను చంపాక అంటే, నువ్వు చెప్పావమ్మా ఎంతో సౌందర్యంగా అందంగా ఉంటారని, ఆడి ఊరు నాకు కనబడలేదు, అందువల్ల చంపుకొని వచ్చాను. అర్థమవుతుందా? అంటే తన బిడ్డలు అందంగా ఉన్నారు అన్న ఒక గర్వము అక్కడ చూపిస్తున్నారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఒక దాన్ని చూసి గర్వం, తన బిడ్డలను చూసి అహం ఉంటుంది. తన ఆస్తిని చూసి, తన రంగును చూసి, తన కులాన్ని చూసి, తనకు కలిగిన దాన్ని చూసి అతిశయం. అయితే దేవుడు యొక్క వాక్యంలో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయం అంటే గర్వం. అంటే ఒక జ్ఞాని తన జ్ఞానాన్ని చూసి గర్వపడకూడదు. ఒక బలవంతుడు తన బలాన్ని చూసి గర్వపడకూడదు. ఒక ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని చూసి గర్వపడకూడదని దేవాతి దేవుడైన యెహోవా దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఇవి. ఈ మూడిటిని చూస్తే ముఖ్యంగా మనకు గర్వం అంటే ఏంది? గర్వం ఎవరిని లెక్క చేయకపోవడము, తనని తాను
ఆరాధించుకోవడమే గర్వం. ప్రైజ్ లార్డ్ చెప్పండి. తనను తాను ఆరాధించుకోకపోవడమే, తనను తాను హెచ్చించుకోవడం. ఎప్పుడు నేను 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 అనేటటువంటి అహం అంటారు. నేను అనేటటువంటి గర్వం ఉండకూడదు. హన్న బిడ్డలు లేరని ఆడపోయి ప్రార్థించేటప్పుడు ఆమె ప్రార్థనలో ఏముంటుంది తెలుసా? నాకు కాదు అయ్యా, నువ్వు నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డని నేను నీకే ఇచ్చేస్తానంటది. నాకు బిడ్డని అందు, నువ్వు నాకు ఇచ్చినావంటే ఆ బిడ్డని నీకోసమే నేను ఇచ్చేస్తానంటది. కానీ మనం దేవుణ్ణి ఏమడతాము? నాకు 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 కావాలి నాకు కావాలంటాం. అతిశయము, గర్వము గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గర్వానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే చూడండి, మార్కు సువార్త 7:21-23లో యేసుక్రీస్తు ప్రభువులు వారే చెప్పారు గర్వానికి ముఖ్యమైన కారణం ఏందో. చదువుమ్మా. మార్కు 7:21 చదువు. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువులు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను అనేటటువంటి అహంకారం ఎప్పుడు వస్తుందంటే మనలో నుంచే వస్తుందంట. ఎప్పుడైతే మన హృదయంలో నుంచే ఈ యొక్క అహంకారము, అహంభావం అనేది వస్తుంది. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ వాక్యంలో ముగ్గురు కనిపిస్తున్నారు కదా. ఎవరు? ఒకటి జ్ఞాని, ఇంకోటి సూర్యుడు అంటే బలవంతుడు, ఇంకోటి ఐశ్వర్యవంతుడు. ఈ ముగ్గురు చూసినప్పుడు నాకు ముగ్గురు గుర్తొచ్చారు. ఈ బైబిల్లో జ్ఞాని ఎవరు? సొలొమోను నెంబర్ 1. బలవంతుడు ఎవరు? సంసోను. మొదటి వ్యక్తి జ్ఞాని సొలొమోను, సంసోను. ఐశ్వర్యవంతుడు ఎవరంటే ఉజ్జియా గురించి కూడా చెప్తాను నేను. ఈ ముగ్గురు నాకు కనిపించారు. ఈ ముగ్గురు దేవుడు ఎంతో దీవించి ఆశీర్వదించినా వీళ్ళ గర్వం వల్ల నాశనం అయిపోయినారు. వీళ్ళు మొదటిగా ఇతను మనం చూసినట్లయితే, సొలొమోన్ గారిని మనం చూసినట్లయితే చూడండి, ఈయన దావీదు కుమారుడైనటువంటి సొలొమోనుకు అర్థమైందంటే సమాధానకర్త. ఎదిత్యా అనేటటువంటి పేరు ఆయనకి పెట్టబడింది. ఈయన చిన్న వయసులోనే రాజుగా అయ్యాడు. వాళ్ళ నాన్న చనిపోయిన తదనంతరము రాజు అయినప్పుడు దర్శనమందు గిబియోనులో దేవుని యొక్క దర్శనం పొందుకుంటాడు. ఆ దర్శనంలో ఈయన చేసినటువంటి ఒక ప్రార్థన ఎంతో శ్రేష్టమైనది. మన జీవితాల్లో దేవునికి అనవసరమైనటువంటి పదాలతో మనము ప్రార్థించేస్తూ ఉంటాం, కానీ ఈయన చేసినటువంటి ప్రార్థన ఎంతో శ్రేష్టమైనదిగా ఇక్కడ మనం చూడగలము. చూడండి, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము, మొదటి రాజులు 3:5 గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకి ప్రత్యక్షమయ్యాడు. నేను నీకు దేని నిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, నీకు ఏం కావాలో నువ్వు నన్ను అడుగు అనగానే మనం ఏం అడుగుతామో? 10 ఇల్లులు కదా, ఇవే కదా అడుగుతాం మనము. ఆయన అడగమన్నప్పుడు చదువు. సొలొమోను ఇలాగ మనవి చేసెను, నీ దాసును నా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి. 9వ వచనం చదవా.
ఇంత గొప్పదైన నీ జన్మనకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసునైన నాకు వివేకం గల హృదయమును దయచేయము. నీ దాసునైన నాకు వివేకము కలిగినటువంటి హృదయాన్ని నాకు ఈ దేవుడా అని చెప్పి సొలొమోను ప్రార్థించాడు. వివేకము కలిగినటువంటి హృదయాన్ని నాకు ఈ నాయనా అని చెప్పి సొలొమోను ప్రార్థించినాడు. మన ప్రార్థనలో కూడా మనకేదో కాలు నొప్పనో కడుపు నొప్పనో ఇంటి సామాన్ల విషయమో ఇవి కాదు నానా, నీకు దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకునేటటువంటి మనసును నాకు ఈ నాయనా అని చెప్పి మనము ప్రార్థించాల్సినటువంటి వారమై ఉన్నాము. ఎప్పుడైతే ఈ యొక్క ప్రార్థన విన్నాడో దేవుడు, ఆయన అడిగినటువంటి నిస్వార్థమైనటువంటి ప్రార్థన వినంగానే దేవుడు వినంగానే చూడండి 11 నుంచి చదువుమ్మా. 11వ దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యంనైనను నీ శత్రువుల ప్రాణమైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను శత్రువుని మరణమునైనను నువ్వు నన్ను అడగలేదు, కానీ నా యొక్క జనాన్ని ఎలాగ పరిపాలించాలో కావలసినటువంటి బుద్ధిని జ్ఞానాన్ని నువ్వు నన్ను అడిగావు. కాబట్టి నీకు ఆ బుద్ధి జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని సమస్తాన్ని నీకు నేను అనుగ్రహిస్తానని యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని యొక్క వాక్కు ఆయనకి సెలవిచ్చింది. ఆ రోజు నుండి దేవుని యొక్క ఆత్మ ఆయనతో ఉన్నంత కాలము ఎంతో జ్ఞానిగా సొలొమోను గారు, అప్పటి నుంచి ఇప్పటికీ ఆయన మించినటువంటి జ్ఞాని లేరనేది బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ సొలొమోన్ని ఎంతో శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా ఇక్కడ చూపించడము మనము చూస్తూ ఉన్నాము. ఆయన సామెతలు, మన సామెతల గ్రంథాన్ని రాసింది ఆయనే, పరమగీతాలు రాసింది ఆయనే, ప్రసంగి రాసింది ఆయనే. ఎంతో గొప్ప జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన చూడొచ్చు. ఆయన యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని ఆ చుట్టుపక్కల దేశాల నుంచి కూడా వచ్చి ఆయన జ్ఞానపు మాటలు వినేటటువంటి వారుగా ఉన్నారు. ఎంతో శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా సొలొమోను ఒక మంచి రాజుగా ఆయన పరిపాలించినట్లుగా మనం చూస్తున్నాము. 40 సంవత్సరాలు ఆయన రాజుగా పరిపాలించినప్పుడు ఏ ఒక్క రాజు కూడా ఆయన మీద దండెత్తి వచ్చినట్లు మనము చూడలేము. అంత శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా, అంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు దీవించాడు. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే తోడుగుందో అంత అభివృద్ధి పరిచాడు ఆయన్ని. మన జీవితాలు ఒకప్పట్లో ఎట్టున్నాయి, ఇప్పట్లో ఎట్టున్నాయి చూసుకుంటే దేవుని యొక్క నడిపింపు మనల్ని ఎలా నడిపిస్తుందో అనుదినం మనం చూసుకోగలము. దేవుని ఆత్మలో నడిపించుచున్నటువంటి ఇతను 40 సంవత్సరాలు ఎలాంటి ఇది లేకుండా ఒక గొప్ప రాజుగా బ్రతికినటువంటి ఇతనిలో ఉన్నటువంటి చీకటి కోణం ఏందో తెలుసా? చూడండి, జ్ఞానమును బట్టే ఇతనికి గర్వం వచ్చింది. 11వ అధ్యాయము 3 మొదటి రాజులు 11వ అధ్యాయము 3వ వచనం చదువు. 3 నుంచి. అతనికి 700 మంది రాజకుమారులైన 700 మంది రాజకుమార్తెలైన భార్యలును 300 మంది ఉపపత్నులు కడిగి ఉండ్రి. అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పేశారంట. చూడండి, ఏ రాజ్యానికి దండెత్తిపోయినా వాళ్ళతో యుద్ధం చేసుకోకుండా ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజకుమార్తెని పెళ్లి చేసేసుకునేవాడు. అట్ట 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, వీళ్ళందరూ ఏం చేసినారంటే ఆయన యొక్క హృదయాన్ని తిప్పేశారు. దేవునిలో, దేవుని ఆత్మలో ఆయన నడుచుకుంటున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే అంతమందిని చేసుకుంటూ అతనికి ఉన్నటువంటి ఆ యొక్క బలహీనత అతన్ని దేవుడి నుంచి దూరపరిచేసింది.
మనం దేవుని కాపుదల్లో ఉంటున్నాము, దేవుని ఆశీర్వాదంలో ఉంటున్నాము, దేవుని నడిపింపులో ఉంటాము. ఎప్పుడైతే ఆయనకు విరోధమైనటివి మనం చేస్తూ ఉంటామో ఆయన మీద నుండి నీ యొక్క హృదయాన్ని తిరిగినప్పుడు ఆయన ఆత్మ నీ వద్ద నుండి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే తొలగిపోతుందో ఆ జీవితము ఇంకంతే. ఎంత శ్రేష్టమైన జీవితం అనుభవించినప్పటికీ దేవుడు విడిచిపెట్టిన తర్వాత అతని పరిస్థితి ఎట్టయిపోయిందంటే చూడండి 5వ వచనం 4 చదువు. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతరుల దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యందు యథార్థము కాకపోయెను. 8వ వచనం చదువు. తమ దేవతలకు ధూపం వేయచ్చు బలులు అర్పించుచున్న పరస్త్రీలైన తమ భార్యల నిమిత్తము అతడు ఇలాగ చేసెను. అతను కూడా దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వ్యక్తి, దేవుణ్ణి రుచి చూచినటువంటి వ్యక్తి. అయ్యా, నీ ప్రజలకు నేను ఎలా పరిపాలన చేయాలో కావలసినటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని చెప్పి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే వాళ్ళ భార్యలు తిప్పేశారో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ బలులు అర్పించడము, అన్య దేవతలను పూజించడము, ఘోరమైనటువంటి పరిస్థితికి దిగజారిపోయాడు. అహం నేను జ్ఞానిని, నాకేమి. ఈ లోకంలో చాలామంది అహంతో ఉంటారు, ఈ లోక జ్ఞానం చూసి మిడిసిపడతారు. కానీ ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవ విశ్వాసిగా మనకు ఉండవలసింది ఏంటంటే క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలి. యేసు క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3:19 చూసినట్లయితే, ఫిలిప్పీ పత్రిక 3:8 చూసినట్లయితే వినొచ్చు. నిశ్చయంగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన